ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ సింజిత్తో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడనమాట. సో మేము కంపోజిషన్ అంటే మేము స్టూడియోలో కూర్చొని కాదన్నా, మేము మామూలుగా ర్యాండమ్గా కూర్చొని ఇట్లా జామింగ్ సెషన్ లాగా ఇది ఇది అనుకుంటే ఇది బాగుంది ఇది బాగుంది అనుకొని దాన్ని అట్లాగా హ్మ్. హ్మ్. ఇచ్చేస్తాము అన్నట్లుగా. సో సో మీరు ఎట్లా ఓకే. ప్రాపర్గా ఒక ట్యూన్ కంపోజ్ చేసి ఇచ్చేస్తారు అంతేనా? యాక్చువల్‌గా జామింగ్ అంటే ఇప్పుడు దట్ ఈస్ అనదర్ గుడ్ వే. హ్మ్. బట్ నాకు జామింగ్ జేయడం అంటే ఆహ్, బేసిక్‌లీ నేను ఒక్కడినే ఉంటా హ్మ్. స్టూడియోలో. ఓకే. సో, గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఉండి ఒక డ్రమ్మరు, బేసిస్టు, గిటార్ ప్లేయరు ఆర్ ఇఫ్ ఐయామ్ సింగింగ్ వోకల్ ఇట్లుండి అందరూ ప్లే చేస్తుంటే రాసుకోవడం అది వేరు. హ్మ్. కంపోజ్ చేయడము. దట్ వి హావ్ డన్ ఫర్ గాస్పెల్ లాంగ్ బ్యాక్. బట్ ఇప్పుడేమవుతుందంటే ఐ జస్ట్ టేక్ మై గిటార్, ఐ ప్లే సాంగ్స్ పాడుతుంటాను. ఐల్ కీప్ హమ్మింగ్ ద ట్యూన్. ఏదైతే కనెక్ట్ అవుతదో ఆ సినిమాకి, ఆ పర్టిక్యులర్ స్టోరీకి కనెక్ట్ అయితదో అది రికార్డ్ చేసుకుంటాను. దాని తర్వాత లాజిక్‌లేసేసుకొని నేను కంప్లీట్ ప్రోగ్రామ్ చేసేసుకుంటాను. ఓకే.